హాయ్ హలో అందరికీ. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న నెక్నైతే ఏ విధంగా కటింగ్ చేయాలి, తర్వాత స్టిచ్చింగ్ చేయాలనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను 2 ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నాను. కింద పొడవు వచ్చేసి 6 ఇంచులకి అనేది రెడీ చేసుకున్నాను, మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఖర్చు అయితే ఒక 1/2 ఇంచ్ మనము స్కాలఫ్ అనేది డిజైన్ చేస్తాం కదా, దానికి వచ్చేసి ఒక 3/4 ఇంచ్ అనేది పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే స్కాలఫ్ అనేది రౌండ్గా తిరగాలి, కొంచెం స్పేస్ ఎక్కువ కనిపించాలనేది నేను 1/2 ఇంచ్ అనేది వదిలేసాను. షోల్డర్లోకి మనం అటాచ్ చేస్తే కుట్టు జాయిన్ చేస్తాం కదా, అక్కడ వెళ్ళిపోతుంది అనేసి ఇక్కడ ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేస్తున్నానండి స్కాలఫ్ అనేది. ఇంకా ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా అటుపక్కకి తీసుకొని ఈ విధంగా అయితే స్కాలఫ్ని అయితే రెడీ చేస్తున్నాను. కింద నుంచి లీఫ్ అనేది వస్తుందండి, దాంట్లోకి అయితే కలిపేయాలి. పైన నుంచి నేను ఏ విధంగా అయితే డిజైన్ చేస్తున్నానో అదే విధంగానే మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే డిజైన్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ట్రెండింగ్లో ఉండే నెక్ డిజైన్ అనేది ఇది డ్రెస్సెస్కి తర్వాత బ్లౌజెస్కి కూడా బాగుంటుంది. నేనైతే బ్లౌజ్కి అయితే స్టిచ్ చేశాను, చాలా నీట్గా వచ్చింది. కటింగ్ అయితే ఈ విధంగా చేయండి. ఈ విధంగా రౌండ్ నెక్ ఇచ్చాం కదా మనము, ఈ విధంగా అయితే లీఫ్ అనేది కట్ చేసేయాలి. చూడండి నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగానే కట్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా షేప్ అనేది. ఇప్పుడు నేను ఒక క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా మనకి, ఆ లైనింగ్ క్లాత్ మీద అయితే నేను దీన్ని ఇస్త్రీ చేశాను, అంటే ఐరన్ చేసి పెట్టాను. ఐరన్ చేసేసి దాని మీద అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఐరన్ చేసేటప్పుడు కొంచెం నాకు హీట్ ఎక్కువయ్యి క్యాన్వాస్ అనేది కొంచెం హీట్ ఎక్కువై కమరకపోయింది. దానికోసమే మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి, లేకపోతే మరీ బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఈ విధంగా అయితే నేను మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ మార్కింగ్ చేసేసుకుని మిడిల్లోకి అయితే ఒక కట్ అయితే ఇచ్చేసుకోవాలి, ఎందుకంటే మనం అటాచ్ చేసేటప్పుడు మనకి గుర్తుగా అంటే మనకి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నానండి. ఈ విధంగా అయితే మనము మార్కింగ్ చేసాం కదా, దాని విధంగానే సేమ్ అటాచ్ అయితే చేసేసాను. చూడండి నిదానంగా స్కాలఫ్ని ఈ స్కాలఫ్ వచ్చేటప్పుడు మనము చాలా నిదానంగా మొత్తం మార్కింగ్ అనేది డిజైన్ అనేది చాలా నిదానంగా తిప్పాలండి, లేకుంటే మనకి మొత్తం అంతా పాడైపోతుంది. ఈ విధంగా కట్స్ ఇచ్చుకుంటే షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి. చూడండి షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మనం కట్ ఇవ్వకుంటే ఫినిషింగ్ అంత నీట్గా రాదండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి, కట్స్ ఇచ్చి సేమ్ బొటెక్ లెవెల్లోనే వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇక్కడ మనకి లీఫ్ వస్తుంది కదా, ఈ విధంగా పాదం కిందికి దింపిన తర్వాత అంటే సూది కిందికి దింపిన తర్వాత టర్న్ అయితే చేసుకోవాలి, లేకుంటే మొత్తం అంత ఫినిషింగ్ అనేది రాదండి. ఈ విధంగా పాదం అనేది కొంచెం కొంచెం దింపుకుంటూ స్కాలఫ్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం కట్ ఇచ్చేసుకొని అది రౌండ్ తిప్పేటప్పుడు నిదానంగా సూదిని దింపుకుంటూ ఈ విధంగా అయితే చేయండి. నీట్గా వస్తుందండి. కట్ వర్క్ అనేది కూడా చాలా నీట్గా తిరుగుతుంది, షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇది సింగిల్ పాదంతో కూడా వేయచ్చు, నేనైతే డబల్ పాదంతోనే వేస్తున్నానండి. డబల్ పాదంతో వేస్తే కూడా వేయచ్చు అని నేను ఇక్కడ చూపిస్తున్నాను. డబల్ పాదంతో వేస్తే సింగిల్ పాదంతో వేస్తే వేయచ్చు, అంటే కొందరికి డబల్ పాదంతో అలవాటు అవుతుంది, కొందరికి సింగిల్ పాదంతో అలవాటు అవుతుంది. సింగిల్ పాదం అంటే ప్రతిసారి మనం తీయాలి పెట్టాలి, అదే లేకుండా ఈ విధంగా ట్రై చేస్తే కనుక మీరు ఒకేసారి అయితే పని అయితే అవుతుందండి. ఈ విధంగా కూడా వేయచ్చు డబల్ పాదంతో అయినా కూడా. మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా రావాలంటే మనము ఏది వేసినా మనం కరెక్ట్గా ఫినిషింగ్ అనేది ఇవ్వాలి, అప్పుడే మనకి ఏ పాదమైనా యూజ్ చేయొచ్చు. అది మనకు అలవాటు ఉండాలండి, ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది. ఇంకా నార్మల్గా థ్రెడ్ పైపింగ్ చేసేది కూడా కొంతమందికి అంటే ట్రై చేసి కూడా రాదు, అంటే నార్మల్ పాదంతో రాదండి, సింగిల్ పాదంతో వేస్తారు. నేను వీడియో కూడా చేశాను సింగిల్ పాదంతో కాకుండా నార్మల్
పాదంతోనే డబల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అది వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇంకా సెట్టింగ్ చేసుకుంటే మనం సింగిల్ పాదం అవసరం లేకుండా లైఫ్ లాంగ్ ఇంకా మనము డబల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవచ్చు అండి. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు, నార్మల్గా ఏ పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి వీడియో చూడండి, నేను ఐ కార్డ్స్లో అయితే ఇస్తాను. మనము ఇందాక వేసాం కదా క్లాత్ అనేది ఈ విధంగా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దానికి మిడిల్లో ఈ విధంగా పెట్టుకొని కుట్టు వేసాం కదా పైపింగ్ది, దాని మీదనే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలండి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనం కొద్దిగా పక్కకు పోయిన కుట్టు అనేది అసలుకి ఏం సరిగ్గా కనిపించదండి, ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉండదు. ఈ విధంగా కుట్టు వేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మొత్తం అంతటిని కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చూస్తున్నాను ఏమన్నా మిస్టేక్ అయిందంటే క్లాత్ ఏమన్నా బయటకు వచ్చిందా అని చూస్తున్నాను. నాకైతే క్లాత్ ఎక్కడ బయటికి రాలేదు, అంత నీట్గా సరిపోయింది. దానికోసం అయితే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని అయితే కట్ చేస్తున్నానండి. చూడండి, ఇలా చూసుకోవాలి మనం, లేకుంటే కన్నా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇంకంతా మనం చేసిన పని అంతా వేస్ట్ అవుతుంది. అట్లా ఎందుకంటే మనం కట్స్ ఇచ్చాం కదా, కట్స్ ఇచ్చినప్పుడు కొంచెం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే కేర్ఫుల్గా అయితే కుట్టుకోవాలి. మనము వేసిన తర్వాత ఈ విధంగా షేప్ అయితే అనుకోవాలండి. హ్యాండ్ తోటి ఈ విధంగా కొంచెం రఫ్ చేసేస్తే అటు ఇటు తిప్పేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఈ విధంగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి కరువు ఉంది కదా ఇక్కడ, ఈ విధంగా మూలలో ఈ విధంగా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఎంత నీట్గా వచ్చింది కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇంకా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే టైలరింగ్ నేర్చుకునే వారికి వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూడండి ఎంత నీట్గా ఉంది కదా ఫినిషింగ్ అనేది. మనకి రైట్ సైడ్ ఏ విధంగా ఉందో రాంగ్ సైడ్ కూడా అంతే ఫినిషింగ్ ఉంటుందండి. ఈ విధంగా మీరు కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇంకా పైన ఒక టాప్ స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అయితే మనకి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము మనము ఈ ఛానల్ అనేది. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా.